జనవరికి కొత్త అక్రిడేషన్లు ఇస్తాం. సమాచార శాఖ మంత్రి పార్థసారథి. అక్రిడేషన్ల పాత జీవోను సవరించి కొత్త జీవో ఇస్తాం. ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు జనవరిలో కొత్త అక్రిడేషన్లు ఇచ్చేందుక అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చి తీరుతామని రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, గత ప్రభుత్వం అక్రిడేషన్ల జారీ కోసం ఇచ్చిన జీవోను మార్పు చేస్తామని చెప్పారు. అందుకోసం కొత్త నిబంధనలకు సంబంధించి నివేదిక తయారు చేస్తున్నామని, అందరితో మాట్లాడి త్వరలో ఫైనల్ చేస్తామని చెప్పారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే జర్నలిస్టుల కోసం పనిచేసే సంఘాలకు కూడా అక్రిడేషన్ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి వైసీపీ ప్రభుత్వం ఆపివేసిన జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి నిధులు ఇబ్బంది అయితే సొంతంగా నిధులు సమకూర్చి అయినా ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించి తీరుతామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ ఫీజు గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేകം కోరుతాను. పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఇచ్చేవారు. సో పక్క జిల్లాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పకుండా ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Get your personal loan today through BSK Associates. Thank you.